ఆరోపణలన్నీ అవాస్తవాలే. ఎట్టకేలకు సమస్య తీరింది. అధికారికంగా 1995 చట్టం తేల్చి చెప్పేసింది. గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించింది. అధికారికంగా ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అందించినప్పటికీ డబుల్ బెడ్రూమ్లలో కనీస అవసరాల కన్నా సౌకర్యాలు లేక ఒక డాక్ బంగ్లాలాగా మారిపోవడం ప్రభుత్వ అధికారులు గుత్తేదారులు పట్టించుకోకపోవడంతో లబ్ధిదారులు తమ ఇండ్లలోకి నివాసం ఉండడానికి భయపడి వెళ్లలేకపోతున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుండిగల్ మున్సిపాలిటీ బౌదురుపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి కొన్ని నెలల క్రితం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బౌదురుపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అక్రమంగా మెయింటెనెన్స్ పేరిట 1000 రూపాయలు, సభ్యత్వం పేరిట 1100 రూపాయలు, లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు బాగా వినిపిస్తున్నాయి. కాగా ఈ ఆరోపణలపై ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. ఎలాంటి సంబంధం లేని కొంతమంది ఆ డబుల్ బెడ్రూమ్లలో నివసిస్తున్న లబ్ధిదారులపై పెత్తనం హుకుం చెలాయిద్దామని ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే సదుపాయాల కోసం లబ్ధిదారులు అందరూ కలిసి నెలకు తలా 1000 రూపాయల చొప్పున వేసుకుని తమ ఇండ్లను తామే బాగు చేసుకుందామని గుండె ధైర్యంతో ముందుకు రావడం జరిగిందని, తాము ఇష్టపూర్వకంగానే తలా 1000 రూపాయలు ఖర్చులు చేసుకుని డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్నామని చెప్పుకొచ్చారు. ఈ ఖర్చులకు గాను ప్రతిదీ లెక్క ఉండడానికి అందరి సలహాతో లబ్ధిదారుల నుంచి నమ్మకమైన నలుగురు వ్యక్తులకు ఆ డబ్బులను సౌకర్యాలు పనుల కోసం అప్పేపామని తెలిపారు. అంతేకాకుండా ఎక్కడ కూడా మోసం జరగకుండా చట్ట ప్రకారం తమకంటూ ఒక యూనియన్ ఉండాలని అధికారుల సూచన ప్రకారం సభ్యత్వం కొరకు 1100 రూపాయలు తీసుకుంటున్నామని తెలిపారు. అంతే ఇక్కడ మొదలైంది రాజకీయం. ఆ డబుల్ బెడ్రూమ్లకు ఎలాంటి సంబంధం లేని కొంతమంది వ్యక్తులు ఏం పాపం తెలియని ఆ నలుగురు వ్యక్తులపై ఆరోపణలు మొదలుపెట్టారు. లక్షలు వసూలు దందా చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తూ వాళ్ళ మనోభావాలు దెబ్బతినేలా పత్రికల్లో, ఛానల్లో వార్తలు ప్రచురిస్తూ ఆ డబుల్ బెడ్రూమ్లలో నివాసం ఉంటున్న లబ్ధిదారుల అందరి గుండెల్లో భయాందోళనకు గురి చేస్తున్నారని వాపోయారు. అందరి ఇష్టపూర్వకంగానే సౌకర్యాల కోసం నానా కష్టాలు పడుతుంది తామని, అందరి డబ్బులు కాదని, ప్రతి రూపాయి లెక్కతో సహా అందరికీ తెలియజేస్తున్నామని, లబ్ధిదారులకు ఎవరికి కూడా అభ్యంతరాలు లేవని, వాళ్లకు ఏంటి నష్టమని ఆరోపణలు చేసిన వారిపై ఆగ్రహంతో వాపోయారు. ఎన్నో రోజులుగా వస్తున్న అవాస్తవ ఆరోపణలపై ఎట్టకేలకు సమస్య తీరిందని లబ్ధిదారులంతా ఊపిరి పీల్చుకున్నారు. ఎంతో సంతోషంతో సహకరించిన ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ గారికి, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రభుత్వ అధికారులకు, గ్రామ పెద్దలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. తర్వాత కమిటీని అపాయింట్ చేసి వీళ్లకు సొసైటీకి ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని ప్రకారము ఆ 5 మెంబర్స్ అటాక్ కమిటీ మెంబర్స్ ఎలక్షన్ ఆఫీసర్ను అపాయింట్ చేసి ఆ ఎలక్షన్ ప్రోగ్రామ్స్ మేము డిస్ప్లే చేసినాము. దాని ప్రకారము మనకు 1 మంత్ లోపల ఎలక్షన్స్ కండక్ట్ కావాలి. దాని ప్రకారం అని చెప్పేసి 30 తారీఖు వరకు ఎంతమంది సభ్యులైనరో వాళ్ళను చేర్చుకొని ఫస్ట్ నాడు లిస్టు ఫైనల్ చేసి సెకండ్ నాడు నామినేషన్స్ ఫైల్ చేసిండు. ఈ ఫైల్ చేసిన నామినేషన్లు మొత్తము 11 వచ్చినాయి. దీంట్లో మనకు బైలా ప్రకారము 9 బోర్డ్ ఆఫ్ డైరెక్టర్సే ఉన్నారు. కాబట్టి దీనికి విత్డ్రా టైం కూడా కేటాయించినాము. విత్డ్రాలో 2 మంది చేసారు. కాబట్టి మొత్తము బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సంఖ్య 9 ఉన్నది. ఆ 9 మంది నామినేషన్స్ వచ్చినాయి. ఫైనల్ లిస్టులో 9 మంది ఉన్నారు. కాబట్టి ఆ ఎలక్షన్స్ యునానిమస్గా డిక్లేర్ చేయబడింది. దాని ప్రకారము ఈ ఏజ్ పర్ బైలా ప్రకారము దీంట్లో టర్మ్ అన్నది 3 సంవత్సరాలు ఉంటుంది. ఏజ్ పర్ బైలా ఇది చట్టము 1995 యాక్ట్ ప్రకారము రిజిస్టర్ అయింది. బైలా రిజిస్టర్ చేశారు. దాని చట్టం ప్రకారము బైలా తయారు చేశారు. ఆ చట్టం ప్రకారమే అమౌంట్ కలెక్ట్ చేశారు. దాని ప్రకారమే ఎలక్షన్స్ మెంబర్స్ను ఫైల్ చేయడం జరిగింది. అవన్నీ స్క్రూటినీ, నామినేషన్స్ అన్ని ప్రొసీజర్ ప్రకారము కండక్ట్ చేయడం జరిగింది. కండక్ట్ చేసినాక తర్వాత ఈ టర్మ్ అనేది ప్రతి వాళ్ళకు బైలా ప్రకారం 3 సంవత్సరాలు. మొత్తం 9 మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఆ 9 మందికి వెళ్ళి ఫస్ట్ ఎలక్షన్లో లాట్ సిస్టమ్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఆ లాట్ ప్రకారం 3 రిటైర్ అవుతారు ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ 3 రిటైర్ అవుతారు, సెకండ్ ఇయర్ 3 రిటైర్ అవుతారు, థర్డ్ ఇయర్ 3 రిటైర్ అవుతారు. ప్రతి సంఘం యాక్ట్ ప్రకారము ప్రతి సంవత్సరము ఎలక్షన్స్ 3కి కండక్ట్ అవుతుంది. దానికి అది కండక్ట్ చేసే బాధ్యత ఈ కమిటీ మెంబర్స్ పైన ఉంటుంది. కమిటీ మెంబర్లు ఆ డ్యూ డేటు, రిటైర్మెంట్ డేట్ లోపల కండక్ట్ చేయాలా ప్రతి సంవత్సరం. ఒకవేళ కండక్ట్ చేయకపోతే బాడీ డిజాల్వ్ అవుతుంది. కాబట్టి దాని ప్రకారం ప్రతి సంవత్సరము 3ని ఎలక్ట్ చేయవలసింది ఉంటుంది. దీని ప్రకారము అది మా 3ని దాని లాట్ సిస్టంలో డిసైడ్ చేసి దాన్ని రిపోర్ట్ ఇచ్చినాం. దాని ప్రకారం మళ్ళీ నెక్స్ట్ ఈ లాట్ సిస్టమ్ అయినాక ఆఫీస్ బియర్స్ ఎలక్షన్ కూడా కండక్ట్ చేసినాం. ఆఫీస్ బియర్స్ మీద దాంట్లో ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు,
సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరరు, తర్వాత కమిటీ మెంబర్స్ కూడా మొత్తం 9 మంది ఎలక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా అందరూ 9 మంది సమక్షంలో యునానిమస్గా ఎలక్షన్ జరిగింది. ఇప్పుడు దీని టర్మ్ కూడా 1 ఇయర్కి ఒకసారి ఇదే. మాపై వచ్చిన దుర్మార్గపు ఆరోపణలకి ఈరోజు చరణగీతం పాడినట్టు ప్రజలే తీర్పిచ్చారు. మేము ఎంత మటుకు ప్రజలకి న్యాయం చేసినాము అన్న విషయంలో ఏకగ్రీవంగా వితౌట్ ఎలక్షన్ ఎన్నుకొని ప్రజలే తీర్పిచ్చారు. ఏ విధమైన దుర్మార్గంగా కనీస ఆలోచన కూడా లేకుండా ఎంత డబ్బులు ఉన్నాయి, ఏం జరుగుతున్నాయి, లోపల ఎన్ని పనులు అయినాయి, లేకపోతే ఎంత వసూళ్ళు అయినాయి, ఎంతమంది వచ్చిర్రు, కనీసము అడగను కూడా అడగకుండా దుర్మార్గంగా వాళ్ళ ఇష్టానుసారం రాసి మమ్మల్ని ఆరోపణలతో మానసికంగా ఇబ్బందులు పెట్టారు. ప్రజలే తీర్పిచ్చిర్రు. మేము ఎంత మంచి పని చేసినాము, అక్కడ ఏమాత్రం పని చేసినాము, ఏ విధంగా ముందుకు పోయినాము అన్న విషయాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని ప్రజలు మా పైన తీర్పిచ్చినందుకు ఎలక్షన్లు ఆపడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. ఎలక్షన్ సంబంధించిన అధికారులే కానివ్వండి, ప్రభుత్వ అధికారులే కానివ్వండి, మీరు చేసేది చాలా మంచి పని కాబట్టి ఎటువంటి విషయాల్లో వెనకాడాల్సిన సమస్య లేదు. ఈరోజు ఏదో గెలిచినామని చెప్పేసి, లేకపోతే మేము ఏదో లీడర్లమైనామని చెప్పేసి భావించాల్సిన అవసరం లేదు. మనం అందరం ఒకటే, అందరం కలుసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎటువంటి సలహాలు సూచనలు అయినా కానీ ఎవరైనా ఇచ్చే అధికారం ఉంది. వాళ్ళు ఇచ్చిన సూచనలు ప్రతి ఒక్కటి సూచన తప్పకుండా అవసరాన్ని బట్టి పాటించుకుంటూ ముందుకెళ్తాం. ఎటువంటి అభ్యంతరాలు ఉండవు, ఎటువంటి విభేదాలు ఉండవు. అందరం కలుసుకట్టుగా ఇంతకాలం ఏదైతే సాధించుకుంటూ వచ్చినామో అదే విషయాన్ని మరి ఒకసారి నిరూపించుకుంటూ ముందుకెళ్తాం. మాకు ఇప్పటిదాకా సహాయ సహకారాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా మీద కూడా గ్రామ సర్పంచ్లే కానివ్వండి, కౌన్సిలర్లే కానివ్వండి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఇక మీద కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని మా విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.